ఫ్యామిలీ ఆడియన్స్ను తన నటనతో కట్టిపడేయగల శ్రీకాంత్ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మనల్ని ఎంతగానో అలరించారు. అలా శ్రీకాంత్ నటించిన సినిమాలు 1996 సంవత్సరంలో రిలీజ్ అయి విజయాల్ని అందుకున్న ఓ 3 సినిమాలు, వాటికి పోటీగా వచ్చిన స్టార్ హీరోల సినిమాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఏడాదిలో శ్రీకాంత్ పెళ్లి సందడి వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తన కలలో వచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లాడతానని వెతికే హీరో ఆ అమ్మాయి కనిపించాక ఇతని ప్రేమలో వచ్చిన పాటలు, వీటితో ఆద్యంతం కామెడీ అండ్ చివర్లో మంచి ఎమోషన్తో మూవీని అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారు. ముఖ్యంగా కీరవాణి అందించిన పాటలు సినిమాకు గుండెకాయ లాంటివని చెప్పొచ్చు. రవలి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ₹1,00,00,000 నిర్మించబడి 10ంతల లాభాన్ని తీసుకొచ్చి పెట్టింది. 27 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఈ సెన్సేషనల్ హిట్కి పోటీగా బాలకృష్ణ, వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణ గారు రావడం జరిగింది. ముందుగా బాలయ్య నటించిన వంశానికి ఒకడు జనవరి 5న పెళ్లి సందడికి వారం ముందుగా రావడం జరిగింది. ఒక ధనవంతుడైన కుటుంబంలో పుట్టిన హీరో తన తండ్రి చేసిన దుర్మార్గానికి ఎలా ఎదురెళ్లి ఓ పేదింటి వారికి దత్తతగా గావింపబడ్డాడు అన్నది ఆద్యంతం ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దారు దర్శకులు శరత్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి 18 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సాంప్రదాయ మూవీ ఆయనకి ఏమాత్రం కలిసి రాలేదు. ఇది జనవరి 11న వచ్చింది, పరాజయాన్ని చూసింది. 2 కుటుంబాల మధ్య పగా ప్రతీకారాల నడుమ తన చెల్లెలు ప్రేమించిన వ్యక్తితో ఆమెకు వివాహం చేసేందుకు కృష్ణ చేసే రిస్కులతో కథ ముందుకు వెళ్తుంది. ఇది ఫ్లాప్ గా అయితే మిగిలింది. వెంకటేష్ నటించిన ధర్మచక్ర మూవీ కూడా పెళ్లి సందడితో పాటు జనవరి 13న రావడం జరిగింది. అయితే మరో టైంలో వచ్చుంటే సినిమా మంచి విజయాన్ని అయితే దక్కించుకుని ఉండేదేమో. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా పెళ్లి సందడికి, బాలయ్య సినిమాలకి కనెక్ట్ అయిపోవడంతో ఈ మాస్ కమర్షియల్ ఫిల్మ్ పై వారి ఫోకస్ అంతగా పడలేదు. అయితే కథ పరంగా ఆకట్టుకోవడంతో ఇది బాక్సాఫీస్ వద్ద సెమీ హిట్ గా అబోవ్ యావరేజ్ గా నడిచింది. ఇలా శ్రీకాంత్ పెళ్లి సందడితో బ్లాక్ బస్టర్ అందుకుని విన్నర్ గా నిలిచారు. అలాగే బాలయ్య కూడా. ఇక శ్రీకాంత్ కి ఏడాదిలో వచ్చిన మరో మూవీ కూతురు. ఫిబ్రవరి 1, 1996లో ఈ మూవీ వచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో శ్రీకాంత్ ఊహా నటించగా కూతుర్ని చిన్నచూపు చూసి కొడుకుల్ని అందలం ఎక్కించుకుని పాతాళంలో పడ్డ ఓ మధ్యతరగతి తండ్రికి సంబంధించిన ఈ కథ ఆద్యంతం ఎమోషన్తో అలరిస్తుంది. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఇక దీనికి పోటీగా మోహన్ బాబు నటించిన సోగ్గాడి పెళ్ళం సినిమా అండ్ వెంకటేష్ నటించిన సాహస వీరుడు సాగర్ కన్య రావడం జరిగింది. ఈ 2 సినిమాలు కూడా యావరేజ్లుగానే నిలిచాయి. సోగ్గాడి పెళ్ళంలో రమ్యకృష్ణ, మోహన్ బాబులు ఎమోషన్ సీన్లలో జీవించేస్తారు. పేకాట రాయుడిగా మోహన్ బాబు బాధ్యతారాహిత్యంతో ఎలాంటి కష్టాలు పడ్డాడో అన్నది కొంత ఆకట్టుకుంటుంది. ఇక సాహస వీరుడు సాగర్ కన్య విషయానికి వస్తే కె. రాఘవేంద్రరావు 1 మంత్ బ్యాక్ పెళ్లి సందడి రిలీజ్ చేసి మళ్ళీ ఇప్పుడు సాహస వీరుడు సాగర్ కన్య అని మరో మూవీని రిలీజ్ చేయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇందులో శిల్పా శెట్టి సాగర్ కన్యగాను, ఆమెను కాపాడే పాత్రలో వెంకి చక్కగా నటించిన మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఇక ఏడాదిలో శ్రీకాంత్ అందుకున్న మరో హిట్ వినోదం. పూర్తి హాస్య ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీకి దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి హీరోని హీరోలో కాకుండా సింపుల్గా చూపించి అంతే సింపుల్గా కామెడీతో కడుపు చెక్కలు చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అయితే అందుకోవడం జరిగింది. పెళ్లి సందడి తర్వాత మరోమారు రవలి శ్రీకాంత్ పక్కన హీరోయిన్గా చేశారు అదే ఏడాదిలో. ఈ 2 కూడా హిట్లు కావడం విశేషం. ఇక దీనికి పోటీగా వచ్చిన స్టార్ హీరో మూవీ వెంకటేష్ నటించిన సరదా బుల్లోడు. ఇది బాక్సాఫీస్ వద్ద పూర్తిగా పరాజయాన్ని చూసింది. డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి వెంకటేష్ నటన బాగున్న కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో ఇది బాక్సాఫీస్ వద్ద ఇలా ఫెయిల్ అయింది. ఇలా మొత్తంగా శ్రీకాంత్ పెద్ద హీరోలతో పోటీ పడిన ఆ 1996లో 3 సినిమాలతో విజయాన్ని దక్కించుకోవడం రియల్లీ గ్రేట్ అనే చెప్పాలి. మరి తెలుసుకున్నారు కదా, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.